హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ కమ్ హోమ్ బేకర్ అన్నమాట. సో మన ఛానల్ చూసి తినైతే హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశారు. మెటీరియల్ కానీ ఏమైనా సరే మన ఛానల్లో చూసే వెళ్ళి పర్చేస్ చేయడం అంతా కూడా అనమాట. నేను ఇలాగా తెలంగాణ వెళ్ళిపోతున్నానని చెప్పి అయితే తినొచ్చి నన్ను కలవాలనుకున్నాను అన్నది. సో ఆల్రెడీ మీరు కామెంట్ సెక్షన్ లో చూసినట్టయితే కామెంట్ లో కూడా ఉన్నాయన్నమాట. సో నా కాంటాక్ట్ నెంబర్ గట్రా ఇస్తే నేను వచ్చి మాట్లాడిన తర్వాత ఇలాగా ఇంటికి వచ్చి కలిసింది అనమాట. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని కల్లో. సో తినైతే పెందుర్తిలో ఉంటుంది. హోమ్ బేకింగ్ అంతా చేస్తుంది అనమాట. బేకింగ్ తో పాటు ఏమేమి చేస్తున్నారు మీరు? అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు, ఇమ్యూనిటీ లడ్డు, చికెన్ పికిల్ ఇవన్నీ కూడా చేస్తాను. లడ్డూస్, ఇంకా చికెన్ పికిల్, వెజ్ పికిల్ కూడా చేస్తాను. అన్ని చేస్తాను. ఆవకాయలు అన్ని. సో అన్ని అనమాట. అంతా కంప్లీట్లీ హోమ్ మేడ్. సో వేరే అంటే పెందుర్తి ఏరియా కానీ వైజాగ్ లో ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే దీనికి చెప్పచ్చు అనమాట. మన ఛానల్ చూసి నేర్చుకుంది కాబట్టి నా రెసిపీస్ ఎలా ఉంటాయో మాక్సిమం అలానే ఉంటాయి. తిని చేసిన కేక్ పిక్చర్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకోసం ఇంత కష్టపడి నేను షాపింగ్ చేసినప్పుడు కూడా బేకర్ బాస్కెట్ లో కానీ, బేకర్ బాస్కెట్ లో ఒక 2 సార్లు కలిసారు కదా. సో 2 సార్లు కలిసారు. ఎక్కువ మాట్లాడడం అయితే కుదరలేదు అనమాట. ఎందుకంటే నేను హడావిడిగా సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తుంటాను కదా, ఇంకా వచ్చి వెంటనే కేక్ డెలివరీస్ చేయాలి కాబట్టి ఇంకెక్కువ మాట్లాడేదాన్ని కాదనమాట. సో ఎప్పుడు అంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఫస్ట్ లో నార్మల్ గా కాంటాక్ట్ చేసేవారు, మెసేజ్ చేసేవారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ గా హోమ్ బేకర్ అయిపోయారు కాబట్టి డౌట్స్ ఏం రావట్లేదు అనమాట. సో ఏవైనా మన సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే వాళ్ళు ఎలా చూసారో నేను మీ వీడియోస్ అలానే చూసి నేను నేర్చుకున్నాను. ఓకే. ఎంతమంది రెసిపీస్ చూసినా సరే నాకు షాప్ అంటే ఎక్కడ ఏవి పర్చేస్ చేయాలి అన్ని కూడా మీరు అడ్రస్ పెడితేనే నాకు తెలిసింది. నేర్చుకోవడం ఒక ఎత్తు, అవన్నీ పర్చేస్ చేసి ఇంటికి తెచ్చుకోవడం అంతా అదొకటి కదా. సో నేను మీ వీడియోస్ చూసే నేర్చుకున్నాను. నేను కమెంట్స్ లో కూడా మెసేజ్ చేస్తాను, మీరే నా గురువు గారు, నేను గురువు గారు అని చెప్పే మెసేజ్ చేస్తాను. ఎంత మంది ముందనే నేను చెప్పగలను, ఎందుకంటే చూసి నేర్చుకున్నాను. నాకు ఫ్రీగా మీరు నేర్పించారు కాబట్టి నేను చెప్తున్నాను. కేక్ బేకింగ్ మెటీరియల్స్ అన్ని కూడా మీరు వీడియోస్ చేసారు కదా, ఏవైతే నాకు ఇంపార్టెంట్ అవన్నీ నేను నోట్ చేసుకుని, అంటే ఎక్స్ట్రాగా ఇది కొనేసి నేను పక్కన పెట్టుకున్నాను అనేది లేకుండా నేను జాగ్రత్తగా చూసి నేర్చుకున్నాను. ఒక చిన్న పాప మీకు కదా, ఎన్ని మంత్స్? ఇప్పుడు 2 ఇయర్స్. 2 ఇయర్స్. చిన్న పాపతోని ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేశాను బేకింగ్, నేను సేమ్ మోక్ష ఏజ్ లో అయితే 2.5, 3 ఇయర్స్ ఏజ్ లోనే స్టార్ట్ చేశాను. సో చిన్న పాపతోని బేకింగ్, ఏదైనా బిజినెస్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో అలాంటిది ఎక్కడ నేర్చుకోకుండా మన ఛానల్ చూసి నేను బేకింగ్ స్టార్ట్ చేసిందంటే, సో మీలో కూడా చాలా మంది వరకు నమ్మి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు చెప్పారు కదా గోల్డ్ ఇలా పెట్టి, నేను గోల్డ్ లోన్ పెట్టి నేను అమౌంట్ తెచ్చుకుని సామాన్లు కొనుక్కున్నాను. సో ఓటీజీ తీసుకున్నారా? ఓటీజీ ఇంకా ఓకే. నేను బీటర్ కాకుండా స్టాండ్ మిక్సర్ చాలా వరకు ఒక 2-3 వీడియోస్ లో రికమెండ్ చేశాను అనమాట. ఏంటంటే మీరు డబ్బులు పోతే పోయింది, చిన్న ఐటమ్ కాకుండా కొంచెం పెద్ద ఐటమ్ తీసుకుంటే పని కూడా ఫాస్ట్ గా అవుతుంది, మీకు కొంచెం పెయిన్ కూడా ఉండదు అనమాట. సో దాని మట్టుగా తిరుగుతుంటది, మీరు ఇంకొక వేరే పని చేసుకోవచ్చు, క్రీమ్ బీట్ చేసుకోవడం కానీ వేరేది ఇంకొకటి. సో అదనమాట, స్టాండ్ మిక్సర్ తీసుకోవడం వల్ల బిజినెస్ అనేది కొంచెం బాగా స్మూత్ గా అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏమైనా? అంతే, నేను అది చెప్పడం కోసమే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఏం పర్వాలేదు. ఏ డౌట్స్ ఉన్నా సరే తినానే కాదు ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే. ఇప్పటి వరకు కొంచెం అయితే బిజీగానే ఉన్నాను, ఎందుకంటే నాకు డైలీ ఆర్డర్స్ ఉండేవి. సో ఈ రోజు ఒక చిన్న బెంటో కేక్ డెలివరీ చేశాను అనమాట. ఆవిడ 4 times ఇంతకు ముందు కాంటాక్ట్ అయితే ఒకసారి తీసుకున్నారు కేక్. 4 times కాంటాక్ట్ అయితే నేను అవైలబుల్ లో లేనమాట, ఊరు వెళ్ళిపోవడం, తిరుపతి వెళ్ళిపోవడం అలాగా. అయితే నేను 4 సార్లు అడిగానండి, మీరు అవ్వదనేసారి ఈసారైనా చెయ్యండి అనేసి అంటే బెంటో కేక్ బాక్స్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు ఇప్పుడే చూపిస్తాను మెసేజ్. సో చాలా హ్యాపీగా ఉంది. అదే లాస్ట్ కేక్ నాది. అంటే ఇక్కడ రెడ్ వెల్వెట్ స్టోర్ ఉందన్నమాట. సో ఆ స్టోర్ కన్నా మీ దగ్గరే చాలా బాగుంది అని చెప్పి మెసేజ్ చేశారనమాట. సో ఈ రివ్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, ఇంకా మనల్ని పుష్ చేస్తుంది కదా, ఇంకా మంచిగా చేయాలి. మీ ఛానల్ చూసే బ్రౌనీ కేక్ బాక్స్ చేసాను, ప్లస్ నేను టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం. అవి అంటే ఏదో కూడా అసలు ఇప్పటి వరకు నేను చేసిన రెసిపీస్ కొన్ని ఫ్లేవర్స్ అయితే నేను బయట కూడా ఎప్పుడు తినలేదు. ఎప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినేవాళ్ళం మేము. సో అలాగా నేను
ఫస్ట్ చేసుకొని తిన్నాం బ్రౌనీ, కేక్ పాప్స్ అయితే నాకు తెలిసి మన ఛానల్లో పెట్టిన తర్వాతే చాలా వరకు బేకరీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ బేకరీ వాళ్ళు కూడా కేక్ పాప్స్ నేను పెట్టాకే నాకు కనిపించాయి అన్నమాట. సో ఒక్కొక్కటి 35-40 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు. సో ఎక్కువ ఒక ప్రైస్ ఎగ్లెస్ ఒక ప్రైస్ సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆపేస్తాను. సో ఇదన్నమాట. ఎందుకో నాకు కొంచెం తిని ఇలాగా మీకు చూపించి ఒక మోటివేషన్ లా ఉంటది. మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్దామని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేయాలనుకున్నాను. సో మీలో ఎవరైనా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో తినలాగా ఎవరైనా ఉంటే, ఎందుకంటే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నట్టయితే మాత్రం వాళ్ళు ఇంకొంచెం మోటివేట్ అయ్యి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. సో అలా అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. బాయ్ బాయ్ చెప్పండి. మీ చెల్లి ఎవరో చూస్తారు కదా వీడియోస్? మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఇప్పుడు మీరు కేక్స్ ఏం పేరు పెట్టారు? లక్కీ బేక్స్ అంటే మంది పేరు పెట్టారు. దాంట్లో మీ అందుకని చెప్పి మళ్ళీ బటర్ స్కాచ్ చేద్దాం మేము చేసే కేక్ లో మాకు స్ట్రాబెరీ అంటే ఇష్టం. మనం చేసిన ఫస్ట్ చూసారు కదండి, ఫస్ట్ వచ్చిన సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి పెందుర్తి నుంచి వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఒక వాళ్ళ మదర్ ఇంకా డాటర్ వచ్చారు. ఇద్దరు కలిసి చేస్తారంట. వాళ్ళ ఫ్యామిలీలో అంతా చేస్తారంట. వాళ్ళ కొడుకు వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి చేస్తూ ఉంటారంట. అంటే మ్యాక్సిమం ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ వచ్చిందంట. ఐసింగ్ చేయడం ఒకరికి, బ్యాటర్ కలపడం ఒకరికి, బేకింగ్. సో అలా అనమాట. మంచిగా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఫ్యామిలీ అంతా కలిసి బేకింగ్ చేయడం అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒకరు ఇంట్లో లేకపోయినా సరే ఖచ్చితంగా ఇంకొకరైనా సరే కేక్ ఆర్డర్ తీసుకొని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి మనల్ని. సో ఎప్పటి నుంచో కలాలనుకుంటున్నారంట. నేను ఇలాగా వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నానని వీడియో పెట్టగానే వాళ్ళైతే వాళ్ళ మదర్ మీట్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి అయితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారనమాట. సో ఖచ్చితంగానండి మీరైతే ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు అని చెప్పి అయితే నేను ఫ్రీ ఉన్న టైంలోనైతే రమ్మని చెప్పాను. సో వాళ్ళైతే మార్నింగ్ వచ్చి ఇంకా నాతో చాలా బాగా మాట్లాడారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మన కోసం ఒకరు కలాలనుకుంటున్నారు అంటే నేను వాళ్ళకి అంటే నేను డబ్బులు తీసుకోకుండా నేర్పించాను అనమాట. వీళ్ళనే కాదు, ఈ 4 మెంబర్స్ అనే కాదు, ఇంకా మన ఛానల్ చూసి చాలా మంది హోమ్ బేకింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. వీళ్ళు చెప్తున్నది వీళ్ళు నలుగురు వచ్చారు కదా ప్రస్తుతానికి నా దగ్గర వరకు. ఇంకా బయట నేను ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కలుస్తూ ఉంటారు. సో ఇలానే చెప్తారనమాట. మీరు చెప్పిన రెసిపీ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఇదే రీజన్ అనేది చెప్తూ ఉంటారనమాట. సో నాకైతే అదే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అంటే కొన్ని వీడియోస్లో కామెంట్స్ చాలా వరకు బ్యాడ్గానే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలీదు. కాకపోతే నేను పెట్టిన ప్రతి రెసిపీ అనేది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. మీరు ఇప్పటి వరకు ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేసి ఒక బుక్లో కూడా నోట్ చేసుకోండి. సో వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే నేను బుక్లో నోట్ చేసుకున్నాను. ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే నేనైతే బుక్ చూసే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకా కంటిన్యూగా నేను బుక్ చూడకుండానే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనేది చెప్పారనమాట. సో ఇదైతే ఒక మోటివేషన్ వీడియో లాగా మీకు ఉంటుందని చెప్పైతే నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీలో ఎంతమంది మన ఛానల్ చూసి బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, మీకు ఎంతమందికి పర్ఫెక్ట్గా రెసిపీస్ అనేవి వచ్చాయి. సో మీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మన రెసిపీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌనీ రెసిపీ అనమాట. అంటే వీళ్ళలో ఒకరు కూడా అన్నారు బ్రౌనీ అయితే చాలా టేస్టీగా ఉందండి, మన బేకరీలో కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండదు, చాలా ఫజ్జీగా ఉంటుంది. సో అనేది చెప్పారనమాట. ఒక సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు కూడా నేను బ్రౌనీ ప్రిపేర్ చేసి కూడా ఇచ్చాను. సో అప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే కొంచెం సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నాను కాబట్టి ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకైతే ఇంకా పెద్దగా ఎక్కువగా ఏమి ఇవ్వలేకపోయాను అనమాట. సో అది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇది నాకు ఒక అచీవ్మెంట్ లాగే. ఎందుకంటే నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. బిజినెస్ అనేది మంచిగా రన్ అయింది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా బాగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ వ్యూస్ గట్రా అంతా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ నా కోసం కొంతమంది కలడానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి చాలా వరకు బాధపడుతూనే వచ్చి కలిసారనమాట. సో అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా వీడియోస్ కూడా కంటిన్యూ చేయమంటున్నారు. నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు స్టాప్ చేయకుండా ఆపకుండా అయితే వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. మీ
సపోర్ట్ అయితే నాకు ఉండాలి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నమాట. ఇంకా మీరు అప్గ్రేడ్ అయ్యే అంటే మీరు ఒక బేసిక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు. సో ఇంకా మీరు అప్గ్రేడ్ అయ్యే రెసిపీస్, ఇంకా వాటి యొక్క ఈ రెసిపీస్ కానీ ఇంకా వెరైటీస్ అన్నమాట. సో అవన్నీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసి మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటట్టయితే నేను చూసుకుంటాను అనేది చెప్తున్నాను. ఎందుకంటే కునాఫా రెసిపీ పెట్టాను. మీలో ఎవరైనా కనుక ఒక షాప్ కానీ ఏదైనా పెట్టుకున్నట్టయితే ఆ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ కస్టమర్కి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక రెసిపీ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశానంటే నేను చాలా రీసెర్చ్ చేసి మరీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఒక 2-3 చెఫ్లు కూడా చాలా వరకు తెలుసండి నాకు. సో వాళ్ళ దగ్గర కనుక్కొని ఈ రెసిపీ ఓకేనా కాదా అని చెప్పి నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి నేను మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో కలుస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి షిఫ్టింగ్ వీడియోస్, ఇంకా కొత్త ఇంటి వీడియోస్ అవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. మీరు ఇలానే నన్ను ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.